రాజసూయ యాగంలో కృష్ణుడు మొదట పూజ పొందినప్పుడే శిశుపాలవుడు కోపంతో బహిరంగంగా ఆగ్రహంతో మాట్లాడాడు. అతను కృష్ణుని అవమానించే మాటలు మాట్లాడాడు. అందులోని ధర్మశూన్యత చూసిన పాండవులు, ఇతర రాజులు తలదించుకుని నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు శాంతంగా లేచి, ధర్మాన్ని కాపాడటమే నా పని అని అంటూ సుదర్శన చక్రంతో శిశుపాలవుని తల నరికేశాడు. సాక్షాత్తు రాజసూయ యాగవేదికపై శిశుపాలవుని మరణం సంభవించింది. ఈ సంఘటనతో కృష్ణుని శక్తి, ధర్మపాటవం అందరికీ స్పష్టమైంది. ఆ తర్వాత పాండవులు వారి రాజధాని ఇంద్రప్రస్థలో ఒక మాయసభ నిర్మించాలనుకున్నారు. ఈ సభను మాయా అసురుడు నిర్మించాడు, అద్భుతమైన అద్దాల పునాదులతో, నీటిలాగా కనిపించే నేలతో. ఇది స్వర్గానికి సమానంగా ఉండే సభగా అభివృద్ధి చేయబడింది. మాయసభలోని సౌందర్యం మరియు శ్రమతో పాండవుల శక్తి ఉత్సాహం పెరిగింది. కాని ఇంతే, ఈ సభను చూసేందుకు వచ్చిన దుర్యోధనుడు అక్కడ ఉన్న అద్దాలను నీరు అనుకుని కింద పడిపోయాడు. ద్రౌపది దీనిని చూసి అంధుడి కొడుకు అంధుడే అని నవ్వినట్లు చెబుతారు. దుర్యోధనునికి అవమానమైంది. అప్పటినుంచి పాండవులపై పూర్తిగా ద్వేషంతో కులుకుతున్నాడు.